కూరగాయలు, బైకులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్స్ ఇలా ఏదైనా అమ్మొచ్చు, కొనొచ్చు. వాటన్నిటికీ భౌతిక రూపం ఉంది. భౌతిక రూపం లేని సర్వీసుల్ని కూడా కొనొచ్చు, అమ్మొచ్చు. కానీ అగ్ని దహింపలేని, నీరు తడపలేని, గాలి ఆర్పలేని ఆత్మని మరొకరికి అమ్మొచ్చా? ఎవరైనా అమ్ముతాను అన్నా కొనడం సాధ్యమేనా? ఏంటి పిచ్చి పీక్స్లోకి వెళ్ళిందా అనుకోకండి. ఇలాంటివి మన చుట్టూ జరుగుతున్నాయి మరి. అవును, ఒక మహిళ తన ఆత్మను అమ్మేసింది. దాన్ని మరో వ్యక్తి కొనుగోలు కూడా చేశాడు. అది కూడా బ్లేడ్తో సంతకం చేసి మరీ అమ్మేసింది. దీనికి అయిన ఖర్చు కూడా చాలా ఎక్కువే. ఈ వింత ఘటన రష్యాలో జరిగింది. ఓ మహిళ ఏకంగా తన ఆత్మను $4 మిలియన్ అంటే అక్షరాల 33 కోట్ల రూపాయలకు అమ్మింది. దిమిత్రి అనే వ్యక్తి నేను ఆత్మను కొనాలి అనుకుంటున్నాను అని ప్రకటన చేశాడు. అందరూ జోక్ అనుకున్న కరీనా అనే మహిళ మాత్రం ఈ ఆఫర్ను సీరియస్గా తీసుకొని తన ఆత్మను అమ్మడానికి సిద్ధమని తెలిపింది. ఈ ఒప్పందాన్ని ఏకంగా రక్తంతో రాసి ఇచ్చింది కూడా. ఇక దిమిత్రి మాత్రం ఈ ప్రపంచంలోనే మొదటి ఆత్మను కొనుగోలు చేసింది నేనే అంటూ గర్వపడ్డారు. అటు కరీనా మాత్రం తనకు వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేసిందట. అటు దిమిత్రి ఈ ఆఫర్ను జోక్గా ఇచ్చానంటున్నాడు. కొనుగోలు చేసిన ఆ ఆత్మను ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నాడు దిమిత్రి.